చాలామందికి అనిమల్ సినిమా చూసిన తర్వాత అరే రన్ టైం చాలా ఉంది, బోర్ వచ్చేస్తుంది, పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు, చిన్న చిన్న ఛానల్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ సందీప్ రెడ్డి వంగ అతని డైరెక్షన్ కన్నా మెయిన్ షార్ట్ డివిజన్ ఏదైతే మనకి ఇంటర్వెల్ ముందు వచ్చే పెద్ద మిషన్ గన్ ఏదైతే ఉంటుందో దానికన్నా ముందు ఒక 15 మినిట్స్ దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక పర్సన్ వచ్చి దాన్ని తయారు చేసిన పర్సన్. సో దాన్ని నెక్స్ట్ లెవెల్గా తీసుకుపోయే ముందు మీ క్వశ్చన్ చెప్తాడు. మీరు గమనించే ఉన్నారు ఆ సినిమాలో. అది స్టార్ట్ చేసే ముందు హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే చెవులు దెంగుతాయని చెప్పాడు. దాని తర్వాత డ్రాయర్ టైట్గా వేసుకోవాలి, లేకపోతే బద్దలు వాషింగ్ అయితే తమ్ముడు పనికి రాకుండా అవుతాడు అని చెప్తాడు. ఇట్స్ వెరీ క్లియర్. అంత క్లారిటీగా చెప్పిన తర్వాత మనకు ఫైట్ అయిపోయిన తర్వాత రణబీర్ సింగ్కి చెవులు పోతాయి. వన్ థింగ్. నెంబర్ 2, అతని పిన్నిస్ కూడా పనికి రాకుండా పోతుంది. సో ఇంత క్లారిటీగా చెప్పిండంటే ఎంత సూపర్ కదా సందీప్ రెడ్డి వంగ. కానీ అది కాకుండా పిచ్చనా కొడుకు ఏం మాట్లాడుతారంటే ఫస్ట్ హాఫ్లో మొత్తం డ్రాయర్ కోసం ఉంది, సెకండ్ హాఫ్లో డ్రాయర్ కోసం. అంత తెలివిలేని లోఫర్నా కొడుకులు రివ్యూలు ఇస్తారు. కానీ ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా నిజంగా ఒక సందీప్ రెడ్డి వంగ తప్ప ఎవడు తీయలేడు. టోటల్లీ ఏదైతే మీకు పాయింట్ టు పాయింట్ స్క్రీన్ మీద ఏ మాట అయితే ఎక్స్ప్లెయిన్ అవుతుందో దానికోసం మన క్లారిటీ ఇచ్చాడు షార్ట్ డివిజన్. ఇది షార్ట్ డివిజన్ అంటే. మీలో ఎంతమంది యానిమల్ సినిమా చూశారు కామెంట్ చేయండి. పిచ్చగా అయితే అందరికి నచ్చుతుంది. పక్కా విజిట్ కాండి యానిమల్ పార్క్.